మన్యాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సరదాగా మిమిక్రీ చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా ఒక ఫ్యాక్షన్ డైలాగ్ చెప్పాలంటే బాలయ్య బాబు తర్వాత ఎవరైనా సరే, ఎందుకంటే ఆయన చెప్పినట్లు ఆ డైలాగ్ ఇంకోటి చెప్పడం కష్టం. అయితే సరదాగా బాలయ్య బాబు చెప్పే డైలాగ్ని అదే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళంతా చెప్తే ఎలాగుంటుంది అని సరదాగా ఒక చిన్న వీడియో. ఇది ఓ సినిమాలో డైలాగ్ చెప్తాడు బాలయ్య గారు. ఏం చెప్తుంటే, హే నీకు కావలసింది నేను, నాతో పెట్టుకో, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా చాలు పిల్ల. ఇదే డైలాగ్ ఎన్టీ రామారావు గారు చెప్తే ఎలా ఉంటుంది? హరే నాతో పెట్టుకోరా, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా చాలు పిల్ల. ఇదే నాగేశ్వరరావు గారు చెప్పాలనుకుంటే ఆయన చెప్తే ఎలాగుంటుంది? ఆయన వాయిస్ చాలా లైట్గా ఉంటుంది అన్నమాట. ఆయన ఎలా చెప్తుంటే, వెరాయ్ నాతో పెట్టుకు, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా అంటాడు. అదే కృష్ణరాజు గారు చెప్పాలనుకోండి ఇదే డైలాగ్, రే నాతో పెట్టుకోరా, జనంతో వద్దు, 10 మంది పట్టుకున్నారా, 10 పెంచుకుంటూ రారా, 10 సార్లు రారా, నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? నా యాల్ది కత్తి పట్టుకురా లక్ష్మి అంటాడు. అదే ఇదే డైలాగు సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్తే ఎలా ఉంటుందంటే, హరే నాతో పెట్టుకోరా, జనంతో వద్దు, 10 మందితో రా, 10 సార్లు రా, 10 పెంచుకుంటూ రా, నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇది కృష్ణ గారు డైలాగ్. అదే శ్వామబాబు గారు చెప్పాలంటే, ఒరా 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 అని 3-4 సార్లు అంటారు అదే పదాన్ని. నాతో పెట్టుకోరా, నాతో పెట్టుకో, జనంతో వద్దు, 10 మందితో రా, 10 పెంచుకుంటారా, 10 సార్లు రా, నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇది అదే నాగార్జున గారు చెప్పాలనుకోండి, అరే నాతో పెట్టుకోరా, జనంతో వద్దు, 10 మందితో రారా, 10 పెంచుకుంటూ రారా, 10 సార్లు రారా, నేను కొడితే ఎలాగుంటుంది తెలుసా? అవ్వరే డవ్వా. ఇది నాగార్జున గారు. అదే చిరంజీవి గారు ఇదే డైలాగ్ చెప్పాలంటే ఆయన అలా చెప్తాడు, ఒరే నాతో పెట్టుకో, జనంతో వద్దా, 10 మందితో వస్తావు, 10 పెంచుకుంటావు, 10 సార్లు వస్తావు, నీ ఇష్టం, నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? చేసి అంత రఫ్గా ఉందా, రఫ్ ఆడించేస్తా. ఇది చిరంజీవి గారి స్టైల్. అదే మోహన్ బాబు అయితే ఆయన ఎలా చెప్తాడు డైలాగ్, ఒరే నాతో పెట్టుకో, జనంతో పెట్టుకోకు, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను కొడితే ఎలాగుంటుందో తెలుసా? ఇది మోహన్ బాబు గారి డైలాగ్. అదే మనం చూసుకున్నట్టయితే మనం పవన్ కళ్యాణ్ గారు, అదే పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్ చెప్తే ఎలాగ ఉంటుంది? అతను అంటాడంట, అరే ఓ నాతో పెట్టుకో, పెట్టుకో, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను కొడితే నార తీసేస్తాను, నా కొడకల్లారా, నారా నారా తీసేస్తాను. ఇది ఈ విధంగా ఒక్కొక్క యాక్టర్ ఇదే డైలాగ్ని ఎలా చెప్తారో చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల్సిన టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.